వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో టపాసుల షాప్లో అగ్ని ప్రమాదం. మెగాస్టార్ను అక్కున చేరిన అక్కినేని అవార్డు. వనస్థలీపురం సుష్మా థియేటర్ వద్ద డ్రగ్స్ పట్టివేత. అనుమతులు రాకుండానే కాకర్ షాపుల నిర్వహణ. లక్ష దీపాల మధ్యన కోటి బిల్వార్చన పూజను జయప్రదం చేయాలన్న అయ్యప్ప స్వాములు. బ్రెయిన్ స్ట్రోక్ నివారణ, రోగ నిర్ధారణ, అత్యాధునిక చికిత్స విధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన మేడికవర్ హాస్పిటల్స్ వైద్యులు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలుగు చలనచిత్ర సీమలో పద్మవిభూషణ్ అవార్డు పొందిన ఇద్దరు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు, మెగాస్టార్ చిరంజీవి జాతీయ స్థాయి అవార్డులు, అంతర్జాతీయ స్థాయి గిన్నిస్ రికార్డులను వరుసగా మెగాస్టార్ చిరంజీవి చెంతకు చేరి సార్థకత చెందుతున్న తరుణంలో ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ చేతుల మీద ప్రతిష్టాత్మకమైన అక్కినేని నాగేశ్వరరావు పురస్కారం మెగాస్టార్ చిరంజీవి అందుకోవడం అత్యంత చారిత్రాత్మక ఘట్టం. మొమెంటో అండ్ అలాగే శాలువా సైటేషన్ని తీసుకొని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సాహిత్య సాగరి జీవితంలో ఎవరినైనా నువ్వు ఎంత ఎత్తుకి ఎదగాలి అంటే మెగాస్టార్ అంతా అని చెప్పేలాగా స్ఫూర్తిని నింపిన మా మెగాస్టార్ చిరంజీవి గారు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మా బాక్స్ ఆఫీస్ కా బాద్షానే, మా ఎవర్ గ్రీన్ స్టార్. రిక్వెస్టింగ్ ఆర్ చిరంజీవి గారు టు ప్లీజ్ స్పీక్ ఫ్యూ వర్డ్స్. చిరంజీవి గారు. The ABC of Indian cinema. A, B and C. కాకినాడ జిల్లా ప్రతిపాడు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యప్రభను నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన మీడియా కార్యవర్గాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులు 60 మందిని ఎమ్మెల్యే సత్యప్రభ పరిచయం చేసుకున్నారు. ప్రెస్ క్లబ్ సభ్యులు ఆమెని ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దాకారపు కృష్ణ, ప్రధాన కార్యదర్శి తుమ్మల సుబ్బులతో పాటు గౌరవ అధ్యక్షులు మానూరి గంగారాజ్, సివిఆర్ వాసు, ఎండి అధికార్, ఉపాధ్యక్షులు గుణపర్తి అపురూప్, ఎస్ మల్లికార్జునరావు, కోశాఖాధికారి నక్క నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి సమాన గణేష్తో పాటు పలువురిని శాల్వా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. గౌరవ అధ్యక్షులు గారు గంగరాజు గారు, అధికారి గారు, గణేష్
ఓకే ఓకే ఒకసారి పంపించి రైట్ అండి. ఓకే 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 వనస్థలిపురంలో సుష్మా థియేటర్ సమీపంలో పోలీసులు తనిఖీ చేయగా డ్రగ్స్ విక్రయిస్తూ బీటెక్ విద్యార్థి జాను పట్టుబడ్డాడు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న జూన్ నుంచి 7 గ్రాముల MDMA డ్రగ్స్ గుర్తించి అనుమానాస్పదంగా సంచరిస్తున్న జాన్ నుంచి 7 గ్రాముల MDMA డ్రగ్స్ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గ్రామ్ 2,500 రూపాయలకు తీసుకొచ్చి 5,000 చొప్పున అమ్మకాలు చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుడు నెల్లూరు జిల్లా వాసి. బ్లైండ్స్ కాలనీ నాగోల్ నుంచి ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. ఆ ఫోన్ కాల్లో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడని తెలియడం జరిగింది. వెంటనే నేను ఎస్ఐ శివనాగ ప్రసాద్ స్టాఫ్ అక్కడికి వెళ్ళి ఇంట్లో చూడగా ప్రమోద్ అనే వ్యక్తి అందాజ వయసు 30 సంవత్సరాలు చనిపోయి పడి ఉన్నాడు. ఇతను 4 నుంచి 5 రోజుల ముందు చనిపోయి ఉంటాడు. దీంట్లో విచారకరమైన సంఘటన ఏంటంటే వీళ్ళ తల్లిదండ్రులు రమణ అండ్ శాంతికుమారి పుట్టుకతో గుడ్డివారు. వాళ్లకు వాళ్ళ కొడుకు చనిపోయాడన్న సంగతి కూడా తెలియదు. ఈ 4 రోజుల నుంచి వాళ్ళ ఆకలితోటి కొడుకుని ఎంత పిలుస్తున్నా లేవట్లేదు. వాళ్ళు పిలవడము బయట వాళ్ళకు వినబడేలాగలేదు, ఎందుకంటే వయసు రీత్యా పెద్దవారు కాబట్టి. అప్పుడు ఈరోజు మేము వెళ్ళిన తర్వాత ఆ ముసలివారిని ఇద్దరిని కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళు 4 రోజులు తినలేదంటే వాళ్ళకు నీరు తర్వాత వాళ్ళ భోజనం అందించడం జరిగింది. ఏ కాలనీ వాళ్ళు కూడా దగ్గరకు వచ్చి కనీసం వాళ్ళను చూసుకోలేదు. కాబట్టి వాళ్ళ కొడుకు చనిపోయాడని తెలిసి ఆ డెడ్ బాడీని హాస్పిటల్కు పోస్ట్ మార్టం ఇంత హాస్పిటల్కు షిఫ్ట్ చేసి ఒక కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అబిడ్స్ బొగ్గులకుంటలో ఓ టపాస్ల హోల్సేల్ షాప్లో టపాస్లు పేలి మంటలు చెలరేగాయి. మంటలు ఎక్కువై పక్కనున్న షాపులకు వ్యాపించాయి. ప్రమాద తీవ్రత అధికంగా ఉండడంతో 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. విశాఖ పెందుర్తి చిన్న ముసుడివాడ రాజ్యలక్ష్మి రెసిడెన్షియల్లో చెలరేగిన మంటలు. రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్కి సంబంధించిన 2వ అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం. స్థానికుల సమాచారం మేరకు క్షణాల్లో స్పందించిన పెందుర్తి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని CISI వారి సిబ్బంది త్వరితగతిన మంటలు అదుపులోకి తీసుకువచ్చిన వైనం ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్న CI సతీష్, సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది, స్థానిక యువకులు సహాయ సహకారాలు అందించడం వల్లే పెను ప్రమాదం తప్పిందన్న CI సతీష్ స్థానిక యువకుల్ని అభినందించిన CI. సుమారు 7:45 అండి 7:50 టైంలోని ఇప్పుడు సాయంత్రం స్టేషన్లో ఉన్నప్పుడు వచ్చి మన లోకల్ సోమశేఖర్ గారు ఫోన్ చేసి అర్జెంట్ సార్ ఇలాగ అవుతుంది సెకండ్ ఫ్లోర్ అని చెప్పి అన్నారు. అనగానే వెంటనే మా స్టాఫ్ వచ్చాం. అతను ఈ కుర్రోలు కూడా ఏర్పాటు చేశారు 5 మెంబర్స్, అందరూ కలిపి డైరెక్ట్ గారికి వెళ్ళాం. ఇక్కడ KFC బిల్డింగ్ ఉందండి, దీని తర్వాత 5 ఫ్లోర్లోని అపార్ట్మెంట్లో అది ఎందువల్ల ఏం తెలియదు ఒక సడన్గా మంటలు పొగ మొత్తం దట్టంగా ఉన్నాయి. వెంటనే మా ఎస్ఐ గారు ఎస్ఐ గారు మా సిబ్బంది మొత్తం అంతా కూడా వచ్చాం. వస్తే ఇక్కడ కుర్రాలు కూడా చాలా బాగా లోకల్ బాగా చేశారు. ఆ యొక్క ఏదైతే మనకి ఫైర్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క వాటర్ కానీ అన్ని సడన్ ఫాస్ట్గా అందించారు, చాలా బాగా వర్క్ చేశారు. దాంతో మేము అందరూ లోపలికి వెళ్ళి ఆఫ్ చేసాం. వెంటనే ఇమ్మీడియట్గా స్పందించి ఫైర్ ఇంజిన్ కూడా వచ్చింది. ఫైర్ ఇంజిన్ వచ్చిన వెంటనే మొత్తాన్ని కంట్రోల్కి వచ్చింది. ప్రెజెంట్ అయితే ఏ ప్రాబ్లం లేదండి. లోన్ మనుషులు లేరు. మిగతా అపార్ట్మెంట్ లైట్స్ అండ్ పవర్ అని ఆఫ్ చేసి ఎలక్ట్రికల్కి ఇన్ఫార్మ్ చేశాము. సో ఎటువంటి ఆస్తి నష్టం అనేది తర్వాత తెలుస్తుంది. ఎటువంటి మనుషులు జనాలకి అయితే ఇబ్బంది లేదు. మన ట్రాఫిక్ వచ్చి కూడా ఇది క్లియర్ చేస్తున్నారు. లేరండి, లోపల ఎవరు లేరు. బయట వాచ్మెన్ వీళ్ళందరూ చూసి ఐడెంటిఫై చేసి మన సోమశేఖర్ గారు చెప్పారు. చెప్పిన వెంటనే మేము రస్ అయ్యి వచ్చాము దగ్గర ఉన్న వల్ల. ఓకే, థ్యాంక్ యూ.
టీడీపీ కాకినాడ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు ఆవేదన. దీపావళి దుకాణాలకు వర్తకులు అందరూ అనుమతులు తెచ్చుకున్న కాకినాడ ఆర్డీఓ వాటిని రద్దు చేశారని రోడ్డుపై వీరు నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అధికారంలో ఉన్న వైకాపాకు చెందిన అధికారులు తమ వాళ్లను లక్ష్యంగా చేసుకుని అన్ని పనులు అడ్డగిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వైసీపీ అనుకూల అధికారులను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ ఆర్డీఓ ఆఫీస్ బయట రోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు. ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజా సమస్యల మీద ఎక్కడ ఆయన కనబడట్లేదు. మా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు వచ్చే వారిని అరెస్ట్ అవ్వనివ్వకుండా ఈ రోజుకి ఈ ఉదయ శ్రీనివాస్ కాకినాడ ఎంపీ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర జీతం తీసుకున్నటువంటి ఈ ఎంపీ వాళ్ళని అరెస్ట్ అవ్వకుండా అరెస్ట్కి తీసుకెళ్ళిన వాళ్ళు కూడా వెనక్కి తీసుకొచ్చి కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఎమ్మెల్యే పని ఎమ్మెల్యే, ఎంపీ పని ఎంపీ చేసుకుంటూ వెళ్ళేవారు. మరి ఈరోజు మరి కూటమిలో భాగంగా మరి జనసేనని బీజేపీని చాలా గౌరవించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఆ భాగంలోనే మరి దీపావళి సందర్భంగా మరి జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు వచ్చి మా ఎమ్మెల్యే గారిని ఒక దీపావళి షాప్ పెట్టుకుంటామని చెప్పంటే ఎమ్మెల్యే గారు ఇద్దరిని కలిపి పెట్టుకోమని చెప్పారు. మరి ఈ జనసేన నాయకులు మేమందరం కూడా ఎక్కువ మంది ఉన్నాం, మేమందరం కలిపి ఒక షాప్ పెట్టుకుంటామని చెప్పేసి అంటే సరే కదా అని చెప్పి ఒక మంచి సెంటర్లో, బావులగుడి సెంటర్లో జనసేన నాయకులకు ఒక పర్మిషన్ ఇప్పించడం జరిగింది. అది ఒక ప్లేస్ ఇవ్వడం జరిగింది. అలాగే తెలుగుదేశం నాయకులు కూడా వీరందరూ కూడా కార్యకర్తలందరూ కూడా వచ్చి ఎమ్మెల్యే గారిని అడిగితే వారికి ఒక ప్లేసు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మరి జనసేన యొక్క షాపు శనివారం సాయంత్రానికి పర్మిషన్ ఇచ్చేసింది. మరి మా తెలుగుదేశం కార్యకర్తలందరూ కలిపి ఒక 10 మంది కలుపుకుని ఒక 10 లక్షలు 15 లక్షల రూపాయలు స్టాక్ కొనుక్కుని మరి పర్మిషన్ పెడితే ఆల్రెడీ మన ఫైర్ డిపార్ట్మెంట్ వారు పర్మిషన్ ఇచ్చారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు పర్మిషన్ ఇచ్చారు, ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇచ్చారు, జిఎస్టీ కట్టడం జరిగింది, మున్సిపాలిటీ పర్మిషన్ కూడా ఇచ్చారు. అన్ని పర్మిషన్లు వచ్చిన తర్వాత ఈ తంగిల్ ఉదయ శ్రీనివాస్ కాకినాడ జిల్లా ఎంపీ గారు మరి ఈరోజు ఆయన ఒక మొన్న గతంలో తన స్నేహితులకి తెలంగాణ వారికి వైన్ షాపుల నిమిత్తం ఇక్కడ జనావాసాల్లో ఒక వైన్ షాపు పెట్టడానికి ప్రయత్నిస్తే ఈ జనాలందరూ కూడా ఆ అధికారుల దగ్గరికి వెళ్ళి ఈ వైన్ షాప్ ఆపించడం కోసం ప్రయత్నాలు చేస్తే ఆ షాపు ఆగడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారిని ఒప్పించి ఆ షాపు పెట్టించమని చెప్పి అడిగితే ఎమ్మెల్యే గారు నా ప్రజల కోరిక నా కోరిక అది ఎట్టి పరిస్థితుల్లో జరగదని చెప్పితే దానికి ఈయన పట్టుదలగా పెట్టుకుని ఈరోజు కాకినాడలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మా తెలుగుదేశం కార్యకర్తలు ఉమ్మడిగా పెట్టుకున్న షాపుని పర్మిషన్ రాకుండా ఆర్డీఓ దగ్గర ఆపడం జరిగింది. అంటే ఈరోజు మా పరిస్థితి అంటే ఒక సామాజిక వర్గంగా మా కొండబాబు గారిని అంటే వీళ్ళందరూ కలిపి చంద్రశేఖర్ రెడ్డి అనే కూటమి ఒకటి. మన కూటమి వేరు, చంద్రశేఖర్ రెడ్డి కూటమి వేరు. మన కూటమి ఏంటంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం. కానీ చంద్రశేఖర్ రెడ్డి కూటమి ఏంటంటే అండి ఈ డబ్బున్న వాళ్ళందరిది ఒక కూటమి. ఈ చంద్రశేఖర్ రెడ్డి కూటమికి హెడ్ మన తంగెల ఉదయ శ్రీనివాస్ ఎంపీ గారు, అలాగే ఇంకా చాలామంది ఉన్నారండి. వీరందరూ కలిపి ఈ కొండబాబు గారిని తక్కువ చేయాలని, తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తలు తొక్కేయాలని ఒక ఉద్దేశంతో ఈ షాపు ఎప్పుడైతే పర్మిషన్ రాలేదో ఈ మిగతా నాయకులు కూడా జారిపోతారనే ఉద్దేశంతో వారి యొక్క ప్రయత్నాలు చేస్తున్నారు. అయ్యా శ్రీనివాస్ గారు, నరరూప రాక్షసుడు వంటి జగన్మోహన్ రెడ్డి వాడి శిష్యుడు చిన్న నరరూప రాక్షసుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎదిరించి నిలబడ్డ కార్యకర్తలమయ్యా. మీ తాటాకి చెప్పులకి బెదిరిపోయేవాడు ఎవడో లేడు ఇక్కడ. ప్రతి దానికి తెగించి మేము ఇక్కడ నిలబడ్డాం. మీరెంత? మేము ఆడికే నిలబడ్డాం. మేము మా యొక్క కార్యకర్తలు కోరిక తీర్చే వరకు ఇదే రోడ్డు మీద మేము నిరాదీక్ష చేయడానికి కానీ
దేనికైనా ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటామని చెప్పి తెలియజేసుకోవాలి. ఓకే. బ్రెయిన్ స్ట్రోక్ అనేది తెలియకుండానే ఒక వ్యక్తిని కుంగదీసే ప్రమాదకరమైనది. బ్రెయిన్ స్ట్రోక్ అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని ఒక్కసారిగా వికలాంగుడిగా మారుస్తుంది. కొన్ని సందర్భాలలో మరణానికి కూడా దారితీస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత రక్తనాళాలను తిరిగి తెరవడానికి 2 చికిత్స విధానాలను అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ముందుగా థ్రోంబోలినస్ ఇంజెక్షన్. ఇది పక్షవాతం ప్రారంభమైన 4-5 గంటల వరకు ఉపయోగపడుతుంది. రెండవది థ్రోంబెక్టమీ. పక్షవాతం వచ్చిన 24 గంటల వరకు చేయగలిగేది. ఇది స్టెంట్ ద్వారా రక్తనాళంలో రక్త ప్రసరణకు అడ్డుగా ఉన్న దాన్ని తొలగించే పద్ధతి. పక్షవాతం వచ్చిన వెంటనే ఆసుపత్రికి వెళ్ళగలిగితే యథావిధిగా జీవించగలుగుతారు. వైద్య రంగంలో అత్యుత్తమ వైద్య సేవలను అందించడంలో ఎప్పుడూ ముందుంటారు మెడికవర్ హాస్పిటల్ వైద్య బృందం. పక్షవాతం వచ్చిన వ్యక్తులు వ్యాధి లక్షణాలు కనిపించిన తర్వాత స్ట్రోక్ సెంటర్కు చేరుకోగానే ఎంత త్వరగా చికిత్స అందిస్తే అంత త్వరగా మెరుగైన ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. స్ట్రోక్ వచ్చిన తర్వాత ప్రతి 1 గంట ఆలస్యం నుంచి మంచి ఫలితం వచ్చే అవకాశం 30% గణనీయంగా తగ్గుతుందని అన్నారు. మనం ఈ రోజు మాట్లాడేది న్యూరో ఫిజిషియన్స్ ఆర్ న్యూరో టీమ్ అంతా కలిసి పక్షవాతం ఆర్ బ్రెయిన్ స్ట్రోక్ గురించి మాట్లాడుతాం. ఏంటి బ్రెయిన్ స్ట్రోక్? సో మీకు అందరికీ తెలుసు. సో బ్రెయిన్ కి అనేది రక్తనాళాలు ఈ విధంగా సరఫరా చేస్తాయి. ఆ సరఫరా చేసే రక్తనాళాలు వివిధ కారణాల వల్ల, సో అంటే అది బీపీ, షుగర్, తర్వాత స్మోకింగ్, డ్రింకింగ్, వివిధ అలవాట్ల వల్ల ఆ పైపులు అనేది మనకు బ్లాక్ అయింది. సో ఆ బ్లాక్ అయినప్పుడు ఏమవుతుంది, బ్రెయిన్ కి రక్తం సరఫరా అనేది ఆగిపోతుంది. అది మనకి ఇందాక సంజయ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. పక్షవాతం అనేది మనకు 2 రకాలు. ఒకటేమో రక్తం గడ్డ కట్టడము, ఇంకొకటేమో కేసుల్లో వాటికి రక్తస్రావం ఎక్కువ ఉంటే ఆపరేషన్ చేసి ఆ రక్తం గడ్డ తీసేయడము. ఇప్పుడు మైక్రోస్కోప్ లాంటి పరికరాల ద్వారా ఆ రక్తస్రావాన్ని తీసేయడము, తద్వారా మెదడు మీద ఒత్తిడి తగ్గించి రోగి బ్రతికే అవకాశం, కోలుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది. సో స్ట్రోక్ లో 2 విధాలుగా కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. ఈ రక్తనాళం ఎప్పుడైతే మూసుకుపోయి రక్త సరఫరా జరగకుండా ఉంటుందో దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారు. ఈ ఇస్కెమిక్ స్ట్రోక్ జరిగినప్పుడు ఈ రక్తనాళంలో ఏదైతే బ్లాక్ ఉన్నదో, అడ్డుపడి ఉన్నదో దాన్ని కరిగించడానికి థ్రాంబోలైటిక్ థెరపీ అనేది ఇస్తారు. ఒక సింగిల్ ఇంజెక్షన్ మానిటరింగ్ లో ఇచ్చినప్పుడు ఈ 4.5 గంటల లోపల పేషెంట్ రోగి పూర్తిగా కోలుకొని వచ్చిన బలహీనత కూడా, చెయ్యి కాలు కదలకపోవడం కూడా నార్మల్ స్టేజ్ కి వచ్చేసే అవకాశం బాగా ఉంది. అయితే ఇక్కడ ఈ సమయం అనేది ముఖ్యం, ఈ 4.5 గంటల లోపల అది కూడా. అందుకని ప్రతి రోగి 4.5 గంటల లోపల ఆసుపత్రికి వచ్చి ఆ ఇంజెక్షన్ తీసుకోవడం వీలు కాదు. కాబట్టి ఈ అంబులెన్స్ లో ఏంటంటే ఒక ఫోన్ కాల్ చేస్తే ఈ అంబులెన్సే అక్కడికి వెళ్తుంది, వాళ్ళ ఊరికి, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి. దానిలో డాక్టర్ ఉంటారు, దానిలో ఇంజెక్షన్ ఉంటుంది, దానిలో మానిటరింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో హార్ట్ రేట్, బీపీ ఇవన్నీ మానిటర్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ ఉంటాయి. దానిలో రీసస్టేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే కాకినాడ జిల్లా జగ్గంపేటలో అనుమతులు రాకుండానే కాకర్ షాపులు నిర్వహణ. అనుమతులు లేకుండా అమ్మకాలకు సాగించడమే కాకుండా చిన్న పిల్లలతో కాకర్ షాపులలో పనిచేస్తున్న షాపుల నిర్వాహకులు షాపులు పూర్తిగా రేకుల షెడ్లతో నిర్మించాల్సి ఉండగా ప్లాస్టిక్ కవర్లతో నిర్మించిన పరిస్థితి. ఇప్పటికే పలు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న మారని స్థితి. ఇంత జరుగుతున్నా పట్టించుకొని పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు. ఆయన వ్యాపారం చేస్తలేదండి, అక్కడ ఉన్నారు ఆయన. ఏ పెద్ద చికెన్ వేస్తాం
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఎల్లాపూర్ పోడ్చన్పల్లి తండా, గాంధార్పల్లి, షేర్పల్లి, కోడపాక గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను లేటుగా ప్రారంభించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్ల కొనుగోలు కేంద్రాలను ముందుగానే ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముందుగా మెదక్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని పాపన్నపేట మండల ప్రజలకు మీడియా ద్వారా తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. చూడు మెదక్ జిల్లాలో దాదాపు 473 ధాన్యం కొనుగోలు కేంద్రాలు మరి ప్రారంభించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఇవాళ పాపన్నపేట మండల్లో మరి పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు మరి ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి మీకు మరి ఇదొకటి గమనించాలా, గతంలో మరి ధర్నాలు చేస్తే కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించని పరిస్థితి. అదే ఇప్పుడు కోతలకు రాకముందే మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం రాగానే మరి కోతలకు రాకముందే
మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకుంటూ మరి మనం ఏదైతే ఎన్నికల ముందు మాట ఇచ్చినామో మరి 500 రూపాయలు బోనస్ ఇస్తూ మరి సన్న వడ్లను ఇవాళ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉన్నది. మరి ఇదే కాదు, పాపన్నపేట్ మండల్ని మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ మరి ముందుకు తీసుకుపోతానని చెప్పి మరి నేను మీ ద్వారా మా పాపన్నపేట్ మండల్ ప్రజలకు, మా మెదక్ నియోజకవర్గ ప్రజలకు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఇదే కాదు, మరి ఏడుపాయల అమ్మవారి క్షేత్రం కానివ్వండి, మరి పాపన్నపేట్ టౌన్, మన పాపన్నపేట్ మండల్ కేంద్రం కానివ్వండి, ఇవన్నిటిని కూడా మరి బ్రహ్మాండంగా మరి కనివిని ఎరగని రీతిలో మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.